చాలా సీరియస్ ఫిల్మ్స్ ఏం చూపించారో ఎవరికి తెలియదు. వీళ్ళో వాళ్ళో మీకు ఏమన్నా ఈ సినిమా తీయమని చెప్పారా? వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడ్యూసర్. కొత్తగా ఏం చెప్పొచ్చు అన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది అని అందరికి తెలిసిన స్టోరీ, బట్ అందరికి పైన తెలుసు. బహుశా అందరు FAQsకి ఆన్సర్స్ ఇందులో చెప్పదలుచుకున్నారు. అంటే చాలా మందికి డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు, జస్ట్ అది చూసి జడ్జ్ చేయొద్దు. ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అంటే ఏమైనా బెదిరింపులు రాలేదా? పాలిటిక్స్ అనేది ఇంబైబ్ అయిపోయి ఉంటుంది స్టోరీలో. వీ కెనాట్ సపరేట్. కాంట్రవర్షియల్ కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి చూపించబోతున్నారా? ట్రైలర్ విల్ గివ్ అ హింట్. కుండ బద్దలు కొట్టి విద్య ఎవరు హత్య చేశారని మీరు పెట్టారు, చెప్పండి. హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. సినిమా ఇండస్ట్రీలో విమెన్ టెక్నీషియన్స్ లేరు ఎక్కువ మంది, ముఖ్యంగా డైరెక్టర్స్ లేరు అని అనుకుంటున్న టైంలో వీ హ్యావ్ విత్ అస్ అ యంగ్ బడ్డింగ్ డైరెక్టర్. తను తీసిన మొదటి 2 సినిమాలు కూడా చాలా ఇంటెన్స్ అండ్ బహుశా అమ్మాయిలు తీసే సినిమాలని మనం స్టీరియోటైప్ చేయకూడదు, కానీ ఎక్కువగా ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసే టెక్నీషియన్స్ చూసాం. బట్ హియర్ వీ హ్యావ్ సంబడి హూ హ్యాస్ డేర్ టు మేక్ అ వెరీ వెరీ బోల్డ్ ఫిల్మ్. ఇప్పుడు ప్రస్తుతం హత్య అనే సినిమాకి దర్శకత్వం వహించి తన ఉనికిని చాటుకోవడానికి బయలుదేరిన శ్రీవిద్య బసవ. ఇంతకుముందు కోవిడ్ టైంలో తను మద అనే ఫిల్మ్ తీశారు అండ్ ఆ ఫిల్మ్ రిలీజ్ అయిన 1 డేకి లాక్డౌన్ ప్రభావంతో ఆ సినిమాకి అంతర్జాతీయంగా ఎన్ని అవార్డ్స్ వచ్చినా కూడా దానికి రావాల్సినంత మన్ననలు స్థానికంగా రాలేదు. బట్ షీఈస్ బ్యాక్ విత్ హత్య. లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండ్ మోర్. విద్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ముందు అసలు ఆ టాటూలు ఎప్పుడు చేయించుకున్నారు? I think they are like work in progress kind of a thing. So yearly one or like that, I started them in 2009 or something. So gradually ఒకటి యాడ్ అవుతూ వెళ్తుంది. నాకు ఎప్పుడు డౌట్, టాటూలు అలా పెట్టుకుని తీసేయచ్చా మళ్ళీ వద్దనుకుంటే, ఒక రోజు ఈ డిజైన్ బాగాలేదు అనుకుంటే? నో, ఐ థింక్ దీస్ ఆర్ సంథింగ్ మనతో పోయేటప్పుడు ఏమి పట్టుకెళ్ళమని అనుకుంటాం కదా. దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ ఐ థింక్ మనము టాటూలు పట్టుకెళ్తాం. ఈ కొత్త దృక్పథం ఫస్ట్ టైం వింటున్నాను నేను. బట్ దే రెజొనేట్ అ లాట్ with what I think and in our perspective of life, or every tattoo has certain meaning, very in-depth spiritual feelings of myself. ఏమో ఉన్నాయి నాకు కనిపించట్లేదు ఫుల్ గా, బట్ క్లుప్తంగా చెప్తే మన సినిమా గురించి డిస్కషన్ చేద్దాం. This is an elephant mandala. So elephant represents lot of strength and courage, and this is a giraffe mandala. So it is like metaphorically about growing taller in life or something, and this is a moth which represent transformation. సో అలా ఒకటి నేను ఆ మైండ్ సెట్లో ఉన్నప్పుడు వెన్ ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ లైక్ గో అండ్ హ్యావ్. ఎలిఫెంట్, జిరాఫ్ వీ కెన్ రిలేట్. హైట్ వెయిట్ మాకు ఉంది కాబట్టి మేము టాటూలు వేసుకోం. నాకు అది లేదు కాబట్టి లైక్ ఐ వాంటెడ్ టు ఫీల్ దోస్. సో అది. బట్ ఎనీవే, ఆన్ అ లైటర్ నోట్ వీ స్టార్టెడ్. బట్ చాలా సీరియస్ ఫిల్మ్స్ పూనుకున్నారు ఫస్ట్. చక్కగా రొమాంటిక్ లవ్ స్టోరీ తీయాలని కానీ ఇంకోటి తీయాలని కానీ ఎందుకు అనిపించలేదు విద్య మీకు? ఐ థింక్ ఫర్ ఎనీ రైటర్ ఆర్ డైరెక్టర్ మనం తీసే స్టోరీ ఆర్ ఆ ఎమోషన్స్ మనలో నుంచి రావాలి. సో సమ్వేర్ ఐ ఫీల్ ఆ లవ్ ఆర్ ఫీల్ గుడ్ ఆర్ ఆ కామెడీ, దోస్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ సమ్వేర్ దే నాట్ దేర్ అని అనిపిస్తుంది. సో
I don't know, I'm more drawn to thrillers and I'm more drawn to serious cinema, which involves a lot of fascination around a lot of emotions. ఇవన్నీ చక్కగా తెలుగులో మళ్ళీ చెప్పండి. Yeah, అంటే ఈ లవ్ ఆర్ రొమాంటిక్ కామెడీ ఆర్ పిచ్చ జోకులాగా అనిపిస్తాయేమో. అంటే నాకు లైఫ్ దానికన్నా ఇంకా చాలా డార్కర్ ఉంటుంది ఒరిజినల్గా లైఫ్. సో అందరి లైఫ్ మీకు అందరి లైఫ్ ఇట్స్ నాట్ మన మూవీస్లో చూపిస్తున్నట్టు హ్యాపీగా అలా సాంగ్స్తో స్లో మోషన్లో అలా బ్యూటిఫుల్గా ఉండదు. లైఫ్ అనేది చాలా ఇట్స్ వెరీ డార్క్. ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్లో డార్క్గా ఉంటుంది. ఆర్జీవి గారి తర్వాత ఫస్ట్ టైం ఇలా లేడీ డైరెక్టర్ నుంచి ఇలా వింటున్నా. ఓ మై గాడ్, దట్స్ అ హ్యూజ్ కాంప్లిమెంట్ అండి. సో బట్ ఫస్ట్ తీసిన ఫిల్మ్ మద చాలా అవార్డ్స్ వచ్చాయి. ఎన్ని వచ్చాయి ఇంటర్నేషనల్ అవార్డ్స్? ఐ థింక్ 26 వచ్చాయండి. 26 అవార్డ్స్ వచ్చాయి. అంటే ఎంత పెద్ద మంచి గొప్ప సినిమా ఉంటుంది. సో ఆ సినిమా ఏంటి, కథాంశం ఏంటి అక్కడ? బేసిక్గా అది ఒక సర్వైవల్ థ్రిల్లర్ టైప్లో, బట్ ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్. సో ఒక అమ్మాయి, నిషా అనే అమ్మాయి, షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ అ గై. సో అతను ఆమెని ఒక పిచ్చిదాన్లా క్రియేట్ చేసి ఒక మెంటల్ అసైలంలో హిల్ గెట్ హర్ అడ్మిటెడ్. బట్ ద ఫైనల్ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ అమ్మాయి వాలంటరీగా షీ గోస్ యాజ్ అన్ అండర్ కవర్ దిస్ థింగ్ టు ఎక్స్పోజ్ ద బ్యాడ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద అసైలం. ఇప్పుడు అర్జెంట్గా ఈ సినిమా చూడాలంటే ఏం చేయాలి? ప్రైమ్లో ఉందండి, అమెజాన్ ప్రైమ్లో. వెంటనే ఇవాళ చూసేస్తున్నాను. ఎలా మిస్ అయినో తెలియదు, థ్రిల్లర్లు అసలు మిస్ అవ్వను నేను. ఓకే. బట్ ఈ సినిమా మరి ఇలాంటి ఒక థీమ్ ఎలా వచ్చింది మీకు? అంటే ఏమన్నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చూసారా, ఎక్కడైనా చదివారా? లేక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏం చూడలేదు, బట్ నేను చాలా అంటే నాకు స్టోరీస్ రాయడము అదంతా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఐ యూస్ టు రీసెర్చ్ అలాట్. అంటే నాకు అందులో నచ్చింది కొన్ని స్పై, అంటే విమెన్ హూ వేర్ స్పై, ఆ వరల్డ్ వార్ టైంలో దీంట్లో లాట్ ఆఫ్ ఫీమేల్ స్పైస్ గురించి చదివాను అనమాట. సో నేను చేసుకోగలిగే లిమిటెడ్ బడ్జెట్లో విత్ లిమిటెడ్ యాక్టర్స్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్లో ఐ వాంటెడ్ టు రైట్ సంథింగ్. సో ఇది బేసిక్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకొని స్టార్ట్ చేశాను. సో అది అలా రాస్తూ ఉన్న ప్రాసెస్లో నా టీం అందరూ ఒక దగ్గరకు వస్తున్న ప్రాసెస్లో ఇట్ గ్రీవ్ ఇంటూ అ ఫీచర్. సో మీ కథలు మీరే రాసుకుంటారు? మీరే మీ మనసులోంచి వచ్చే కథలే మీరు రాస్తారు, లేదంటే ఎక్కడైనా ఇన్స్పైర్ అయితే అంటే ఒక జరిగిన సంఘటన గురించి దాన్ని ఇతివృత్తంగా తీసుకుంటారు? యా, అంటే నాకు ఇప్పుడు ఐ కీప్ అ బుక్ విత్ మీ అండి. ఆ బుక్ పేరు మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చారు నాకు, మై లిటిల్ బుక్ ఆఫ్ బిగ్ ఐడియాస్ అని ఉంటుంది. సో దాంట్లో నాకు ఎప్పుడు ఒక చిన్న ఐడియా వచ్చిన ఒక స్టోరీ ఆర్ మూవీ పరంగా, వెబ్ సిరీస్ పరంగా, ఐ జస్ట్ ఒక పేజ్ పెట్టేసి దానికి ఒక 1 లైన్ వేసి వాట్ ఈస్ ద జాన్రా, హౌ ఐ వాంట్ టు ట్రీట్, అలా అన్ని చిన్నగా ఒక షార్ట్ నోట్స్ రాసుకొని పెట్టుకుంటాను. దాంట్లో ఇప్పటికీ ఐ థింక్ ఐ రోట్ అరౌండ్ 32 స్టోరీస్ ఇన్ ఇట్. దాంట్లో everything is fictional. This is the first ఇప్పుడు నా నెక్స్ట్ ఫిల్మ్ హత్య is the first one which is inspired by real events. అదే ఈ హత్య సినిమాకి నేపథ్యం రియల్ ఈవెంట్స్ అని చెప్పారు. సో టెలస్, ట్రైలర్ చూస్తే కొంత టీజర్ చూస్తే అర్థమైంది, బట్ టెలస్ అబౌట్ ఇట్. అసలు ఎలా ఈ సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? అది కూడా చాలా రిస్కీ ప్రపోజిషన్ అని తెలుసు మీకు. యా, డెఫినెట్లీ ఇట్స్ రిస్కీ. బేసిక్గా ఏమైందంటే అండి, నేను ఐ ఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఫాలోయింగ్ పాలిటిక్స్. సో పొలిటికల్ న్యూస్ అసలు ఎక్కువ ఫాలో అవ్వను. అంటే మేజర్గా నేను ఏమైనా న్యూస్ చూస్తున్నా కూడా చాలా రేర్గా, అంటే ఎక్కువ మనకి సోషల్ మీడియాలో స్క్రోలింగ్ వచ్చే న్యూస్ అలా చూడడమే కానీ పాలిటిక్స్ అసలు ఫాలో అవ్వను. సో వన్ డే నేను ఐ కేమ్ అక్రాస్ అన్ ఇంటర్వ్యూ లైవ్ టీవీలో, ఒక న్యూస్ ఛానల్లో ఒక లైవ్ ఇంటర్వ్యూలో దస్తగిరి అనే ఒక మర్డరర్ అతను కూర్చొని లైవ్ టెలివిజన్లో ఒక మర్డర్ ఎలా చేశాడు, ఒక గ్రూసమ్ మర్డర్ ఎలా ప్లాన్ చేసుకున్నాడు, ఆ మర్డర్ వెపన్ ఎక్కడ కొన్నాడు, ఎలా తీసుకొచ్చాడు, ఎలా చంపాడు అన్నది ఆయన వివరిస్తున్నాడు. So let us call him the accused. The accused. సో అంటే హీస్ అ కన్విక్టెడ్ ఇది. సో అతను కూర్చొని హీ వాజ్ నరేటింగ్ ఇట్. కన్ఫెస్ చేశాడు కాబట్టి మీరు మర్డరర్ అంటున్నారు. హీస్ టర్న్ ఇంటూ అన్ అప్రూవర్ కదండి ఆయన. సో అతను కూర్చొని నరేట్ చేస్తున్నప్పుడు ఈజ్ దిస్ ఫర్ రియల్ అని అనుకున్నాను నేను ఫర్ ఫ్యూ మినిట్స్. అంటే ఒక మర్డరర్ అనేవాడికి అంత సీన్ ఇస్తున్నామా మనం మన సొసైటీలో? అంటే అతను ఒక లైవ్లో కూర్చొని ఒక న్యూస్ ఛానల్లో మర్డర్ ఎలా చేశాను అని నరేట్ చేసే అంత అక్కడ ఉన్న కామెంట్స్ కానీ, లేకపోతే దాని తర్వాత ద బాడీ లాంగ్వేజ్ దట్ హీ వాజ్ సిట్టింగ్, ద బాడీ లాంగ్వేజ్ హీ వాజ్ టాకింగ్, చాలా గొప్ప ఘనకార్యం చేసే ఫీలింగ్లో ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత చాలా ఛానల్స్లో మళ్ళీ హీ గేవ్ ఇంటర్వ్యూస్. సో అసలు ఇలా ఎలవ్డ్ మన సిస్టంలో, జ్యుడిషియరీలో ఇలా ఒక మర్డర్ అక్యూజ్డ్ వచ్చి ఆన్ లైవ్ టెలివిజన్, కెన్ హీ రియల్లీ స్పీక్? సో దీస్ స్మాల్ థింగ్స్ కాట్ మై ఇంట్రెస్ట్.
అది అప్పుడు బాగా వైరల్ అయింది, 1.5 to 2 hours వీడియో. అది మొత్తం కూర్చొని చూసిన తర్వాత నేను యాజ్ అ స్టోరీ టెల్లర్ వాట్ ఎక్సైట్స్ మీ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద సైకీ ఆఫ్ ద క్యారెక్టర్స్. సో వై డస్ అ క్యారెక్టర్ బిహేవ్ లైక్ దిస్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అన్నది నాకు దట్ ఈస్ ద మోర్ ఐ థింక్ నేను ఒక క్యారెక్టర్ డెవలప్ చేసేటప్పుడు దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ఐ వాజ్ వెరీ ఇంట్రీగ్డ్ బై ద సైకీ ఆఫ్ దిస్ పర్సన్. ఎందుకు అలా చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అని. అవును, అంటే he should be, you know, నాకైతే అబ్నార్మల్ అనిపించింది బికాస్ ఐ నెవర్ సా. సో దట్ కాట్ మై ఇంట్రెస్ట్. అండ్ దాని తర్వాత ఐ స్టార్టెడ్ లైక్ అసలు ఈ కేసు ఏంటి అని నేను ఐ స్టార్టెడ్ డిగింగ్ మోర్. అక్కడక్కడ విన్నదే ఇది, సో అండ్ సో వివేకానంద రెడ్డి గారిని ఇలా ఇంటికి వెళ్ళి చంపేశారు, ఇలా ఉంది. ఓవరాల్గా పైన ఐ నో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కేస్. సో ఆఫ్టర్ లుకింగ్ అట్ దిస్ ఇంటర్వ్యూ నేను దాంట్లో డీప్గా వెళ్ళి ఐ స్టార్టెడ్ మై రీసెర్చ్. సో ఫస్ట్ రీసెర్చ్ చేసిన తర్వాత ఇట్ వాస్ బికమింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ దెర్ ఆర్ చాలా లేయర్స్ ఉన్నాయండి. అంటే చాలా థియరీస్ ఉన్నాయి, చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నారు, ఒక్కొక్కరి నెరేటివ్ ఒక్కొక్కలా ఉంది. సో ఈవెన్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఆల్సో ఒక ఇన్వెస్టిగేషన్ ఒక దారి వచ్చిన తర్వాత సడన్గా అది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇలా ఉంటే నేను ఐ స్టార్టెడ్ గ్యాదరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్స్ దేర్ ఆన్ ద సోషల్ మీడియా అండ్ న్యూస్లో, పేపర్స్లో. There are many national level journalists also from Wire and all who covered this case in depth. So anni gather chesi I kept them in a chronological order. Then I felt ఇది చాలా మంచి నెరేటివ్ అయ్యే ఛాన్స్ ఉంది అని నాకు అనిపించింది. సో ఫస్ట్ నేను ఇది స్టోరీ చేద్దాం అన్నట్టు ఐ డెంట్ స్టార్ట్ మై రీసెర్చ్. ఐ స్టార్టెడ్ ద రీసెర్చ్ బికాస్ ఐ వాజ్ intrigued by how the case was and how the people related to this case were. సో అక్కడ నుంచి అది అయిన తర్వాత దెన్ ఐ ఫెల్ట్ ఓకే ఇది మంచి మూవీ కింద మనం రాయొచ్చు అని నాకు అనిపించింది. అండ్ ఫర్ మీ టు కన్సిడర్ దీన్ని సినిమా తీయాలి అని నేను ఎందుకు కన్సిడర్ చేశానంటే దెర్ ఈస్ అ ఫిలిం కాల్డ్ తల్వార్, 2015లో వచ్చింది. మేఘ్నా గుల్జార్ ఈజ్ ద డైరెక్టర్. సో మేఘ్నా గుల్జార్ ఈజ్ ఐ థింక్ షీఈస్ ద ఓన్లీ విమెన్ టెక్నీషియన్ ఇన్ ఇండియా, అంటే విమెన్ డైరెక్టర్ హూస్ వర్క్ రియలీ ఇన్స్పైర్స్ మీ. ఓకే, సో తను రాజీ ఈ మూవీస్ అన్ని తీశారు. చాలా అద్భుతం. రాజీ అయితే అసలు మా ఉమెన్స్ పై ఆలియా భట్ అదుర్సు అసలు సాహసోపేతంగా తీయడం బ్యూటిఫుల్ గా ఉంది. అవును. సో తన ఫిలిం 2015లో వచ్చింది తల్వార్. సో తల్వార్ మూవీ వచ్చి ఇట్స్ మూవీ బేస్డ్ ఆన్ ఆరుషి తల్వార్ అని ఒక అమ్మాయి ఫ్రమ్ ఢిల్లీ. ఆ అమ్మాయిది మర్డర్ అవుతుంది, డబుల్ మర్డర్. వాళ్ళ ఇంట్లో పనిచేసే అతనిది కూడా మర్డర్ అవుతుంది. అక్కడ కూడా క్రైమ్ సీన్ మొత్తం కాంప్రమైజ్ అవుతుంది. లోకల్ కాప్స్ ఫెయిల్ టు డూ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, దే ఫెయిల్ టు ప్రొటెక్ట్ ద సీన్. అక్కడ నుంచి అది ఇట్ గెట్స్ ఎస్కలేటెడ్ టు సిబిఐ. దాంట్లో కూడా మల్టిపుల్ థియరీస్ ఉన్నాయి. పేరెంట్స్ చేశారు ఆర్ ఇక్కడ సైడ్ నుంచి అంటే మైగ్రెంట్ లేబర్ చేశారు, ఇలా చాలా థియరీస్ ఉన్నాయి. నాకు ఆ మూవీ చాలా ఇష్టం బికాస్ ఆఫ్ 2 reasons. 1, the way the screenplay was progressing. 2, the style of making of the film. ఒక డాక్యూ ఫీచర్ స్పేస్లో ఉంటుంది మూవీ. ఇట్స్ అ వెరీ రియలిస్టిక్గా, అంటే క్యారెక్టర్స్ మాట్లాడే పద్ధతి కానీ లేకపోతే మన మూవీ ముందుకు వెళ్ళే పద్ధతి కానీ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో సమ్ డే వెన్ ఐ థింక్ ఐ వాచ్ తల్వార్ ఫర్ 7 to 8 times till now. So every time I watch it I used to feel someday I should make a film like this. సో ఓకే, సో ఫస్ట్ మద ఏమో స్పై సినిమా లైక్ రాజీ. ఇప్పుడు రెండో సినిమా ఆరుషి తల్వార్ అనే ఈ ఫిల్మ్కి దాదాపు ఒక విధంగా చూస్తే ఒక యువర్ సార్ట్ ఆఫ్ ఒక పాజిటివ్ ఒక ఏకలవ్య శిష్యురాల్లా ఫాలో అవుతున్నారు మేఘనా గుల్జార్. నాట్ రియలీ, అంటే ఇట్ ఫెల్ ఇన్ ప్లేస్ అండి. అండ్ ఇట్ వాజ్ నాట్ నెవర్ ప్రీ ప్లాన్డ్ ఆర్ ఎనీథింగ్. నేను తల్వార్ చూసినప్పుడు అనుకునేదాన్ని ఎప్పుడైనా ఇలాంటి ఫిల్మ్ ఒకటి తీయాలి అని. అదే టైంలో ఈ దస్తగిరి గారి ఇంటర్వ్యూ రావడం అండ్ ఆ టైంలో మీరు దీన్ని సినిమాగా ఎందుకు తీయకూడదు అనుకున్నారు? ఇట్ ఫాల్స్ ఇన్ టు ద ఎగ్జాక్ట్ స్క్రీన్ ప్లే ఆఫ్ తల్వార్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారు ఈ సినిమా తీయడానికి అంటే ఏం చెప్తారు? బికాస్ ఈ సినిమా అంటే ఏం చూపించారో ఎవరికి తెలియదు. బట్ ఇన్ఎవిటబుల్లీ ఒక కథ చెప్పేటప్పుడు మీరు ఎంత న్యూట్రల్గా తీసినా ఇటో అటో అది స్వింగ్ అవుతుంది. సో వీళ్ళో వాళ్ళో మీకు ఏమన్నా ఈ సినిమా తీయమని చెప్పారా? నాట్ రియల్లీ అండి. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద కాంటాక్ట్స్ లేవు టు గో, అంటే సినిమా ఫండ్ చేయించుకునే అంత అయితే లేదు కాంటాక్ట్స్. దీనికి ఆల్మోస్ట్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడ్యూసర్ ఇస్ ప్రశాంత్. తను మేజర్ చంక్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. అండ్ తనే ఆర్ట్ డైరెక్టర్. అంటే మీరు ప్రశాంత్ అలా అనేస్తే మాకు ఎలా తెలుస్తుంది ప్రశాంత్ అని? ప్రశాంత్ కిషోరా అని అడుగుతాం మళ్ళీ. పొలిటికల్. సో మిగతా 50% ఆఫ్ ద చంక్ మేము ఒక 20
23 ఫ్రెండ్స్ కలిసి కొద్దిగా వేసుకొని చేసాము. నాది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, విచ్ ఐ డింట్ టేక్ ఎనీ రెమ్యునరేషన్ ఫర్ మై సర్వీసెస్. ఐ హ్యావ్ అ ప్రాఫిట్ షేర్ ఇన్ దిస్. కానీ అదే అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ది సేమ్ క్వశ్చన్. మీకు ఇంతమంది రిసోర్స్ పూలింగ్కి డబ్బులు ఉన్నాయి అంటే అందరూ కలిసి దీనికి ఇంతమంది డబ్బులు వేసుకుని చేసినప్పుడు ఒక ఫ్రెష్ స్టోరీ చెప్దామని ఎందుకు అనిపించలేదు విద్యకి అని నాకు డౌట్ వస్తుంది. సో ఇఫ్ యూ ఫీల్ దట్ సమ్వన్ మైట్ బీ బిహైండ్ దిస్, ఆర్ మీరు అన్నట్టు ఎవరైనా ఫండ్ చేసి ఉన్నారంటే ఐ విల్ ఆస్క్ యూ హూ డూ యూ థింక్ దట్. అలా ఏం లేదు, అలా మళ్ళీ రివర్స్ క్వశ్చన్ ఆన్సర్ కాదు అనే విషయం మీకు తెలుసు. ఐమ్ జస్ట్ నేనేమి ఇంట్రాగేట్ చేయట్లేదు మిమ్మల్ని, బట్ జస్ట్ ఇంత ఒక అన్యూజువల్ స్టోరీని తర్వాత డన్ టు డెత్ స్టోరీ ఒకలా చూస్తే మీడియాలో చితక్కొట్టి పెట్టారు ఈ స్టోరీని. ఏం జరిగింది, సీన్ ఆఫ్ అఫెన్స్ మొదలుకొని కొత్తగా ఏం చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది అని. ఐ విల్ ఆన్సర్ పాయింట్ వైజ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో వన్ బిహైండ్ దిస్. అంటే మేమే ఎలా అయితే మేము మా అదర్ ఫ్రెండ్స్ అందరం సపోర్టివ్గా ఎలా చేసుకున్నామో, దిస్ ఈజ్ ఆల్సో బ్రాట్ అవుట్ ఇన్ అ వెరీ సేమ్ వే. కాకపోతే మమ్మీని ఇన్వాల్వ్ చేయలేదు ఈసారి, బికాస్ షీ ఫేస్ లాట్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రబుల్స్ బికాస్ ఆఫ్ మదర్. సో ఇప్పుడు నేను సెన్సార్కి March 4th రోజు అప్లై చేశానండి. సో ఇఫ్ ఇన్ కేస్ యూ థింక్ దట్ ఇఫ్ ఒకవేళ మనకి ఇది టీడీపీ ఫేవరో లేకపోతే వైసీపీ ఫేవరో ఇలా ఏమైనా ఉంది అని అనుకుంటే, నేను March 4th అప్లై చేశాను. ఎలక్షన్ కోడ్ ఐ థింక్ ఇట్ కేమ్ అరౌండ్ April 14th ఆర్ సంథింగ్. అప్పటికి 1.5 month ప్రేయర్ నేను అప్లై చేశాను. అండ్ ఎలక్షన్ రిజల్ట్ అంతా వచ్చి న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది జూన్లో. బట్ నాకు సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది 29th October. ఓహో. సో నేను లిటరల్గా 9.5 months నేను సెన్సార్లో స్టక్ అయి ఉన్నది. అందుకే ఇంత లేట్ అయింది. సో ఇఫ్ రియలీ ఒకవేళ అంటే నేను ఇఫ్ సమ్వన్ వాజ్ సపోర్టింగ్ దిస్ ఫిలిం ఆర్ పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఎలక్షన్స్కి ముందు 100% వచ్చేది. వీళ్ళకి ఫేవర్ ఉన్నా వాళ్ళకి ఫేవర్ ఉన్నా వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళ పవర్ యూజ్ చేసి క్లియరెన్స్ తెప్పించేవాళ్ళు 100%. But I didn't go to anyone because my movie is not that. My movie's motive is not that. So that's one point. And already ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. దెర్ ఇస్ వాట్ ఈస్ న్యూ ఇన్ దిస్ అని అంటే అందరికి తెలిసిన స్టోరీయే, బట్ అందరికీ పైన తెలుసు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్యూజ్డ్ 1, అక్యూజ్డ్ 2, అక్యూజ్డ్ 3 ఇలా సమ్ నేమ్స్ తెలుసు, బట్ వాళ్ళు ఆ టైంలో అక్కడ ఎందుకున్నారు, సో కాంప్రమైజ్ అయినప్పుడు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, సో ఒక్కొక్కరి నెరేటివ్ ఏంటి మనము ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అలాంగ్ విత్ టైమ్ స్టాంప్స్ ద స్టోరీ రన్స్. సో ఒక ప్రాపర్ డాక్యూ ఫీచర్ స్పేస్లో 6:20కి బాడీ డిస్కవర్ అయింది, 6:40కి సో అండ్ సో థింగ్ అయింది, 7:15కి కాప్స్ వచ్చారు. సో అది ఒక వెరీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేలో వెళ్తూ ఉంటుంది ఈ సినిమా మొత్తం. అంటే ఇట్స్ ఆల్ ఫ్యాక్ట్ చెక్డ్ అండ్ చాలా ఇన్డెప్త్ రీసెర్చ్ చేశాను నేను. సో మీరు బహుశా అందరు FAQsకి ఆన్సర్స్ ఇందులో చెప్పదలుచుకున్నారు. అంటే చాలా మందికి ఆన్సర్స్ దొరుకుతాయని అనుకోవచ్చు, బట్ సిన్స్ యూ సెడ్ like you said it's open in the court, so manamu we cannot come to a conclusion or I cannot give my opinion. But nenu research lo nenu edaithe chesano what all I have discovered, what all I felt must have been true, or what all I felt that yeah this is valid అని అనిపించిందో నేను దాన్ని బేస్ చేసుకొని I wrote the screenplay. సో అమ్మకి మళ్ళీ ఈసారి ట్రబుల్ ఇవ్వకుండా మీరే రేజ్ చేసుకున్నారు మీ డబ్బులని కూడా. మరి ఫస్ట్ సినిమాలో అమ్మకి డబ్బులు పోయాయా? పోలేదు. వీ మేడ్ అ బ్రేక్ ఈవెన్. అమెజాన్ ప్రైమ్ దే బాట్ ఇట్ ఫర్ అవుట్ రైట్. లక్కీగా మాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది, దో ఇట్ వాస్ దేర్ ఫర్ 1 day, హౌస్ఫుల్స్ అయ్యాయి, మంచి రేటింగ్స్ వచ్చాయి. సో అమెజాన్ దే దెమ్సెల్ఫ్ కేమ్ టు అస్ అండ్ టుక్ ద మూవీ ఫర్ అవుట్ రైట్. సో అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది, నో లాస్ నో ప్రాఫిట్. సో శ్రీవిద్య, మీరు కాస్టింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నోన్ ఫేసెసా, అందరూ ఫ్రెష్ ఫేసెసా? బీట్ మదా ఆర్ దిస్ ఫిల్మ్? అండ్ మదాకి అందరూ ఫ్రెష్ ఫేసెస్ అండి, బికాజ్ నేను యాక్టర్స్కి ఐ డెంట్ హ్యావ్ ఎ బడ్జెట్ అట్ ఆల్. నా టెక్నీషియన్స్ అందరూ ఫ్రీగా చేశారు, యాక్టర్స్ అందరూ ఫ్రీగా చేశారు. సో మదాకి ద మెయిన్ క్యారెక్టర్ వాస్ ప్లేడ్ బై త్రిష్ణ ముఖర్జీ. సో ఆ అమ్మాయి హిందీలో క్రైమ్ ప్యాట్రోల్ అని ఒక సిరీస్ వస్తూ ఉంటుంది, ఇఫ్ యూ నో, దాంట్లో రోల్స్ చేస్తూ ఉంటుంది. అండ్ ఐ ఆల్వేస్ లవ్డ్ హర్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేస్తుంది. సో అంటే నాన్ తెలుగు పర్సన్. సో నేను ఆ అమ్మాయికి ఫేస్బుక్లో ఐ రీచ్డ్ అవుట్ టు హర్, ఐ వెంట్ టు బాంబే, మెట్ హర్, అండ్ షీ వాజ్ ఆల్సో వెరీ ప్యాషనెట్. షీ వాజ్ యాక్చువల్లీ ఒక సినిమా బాగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా వస్తే చేద్దామని తనకు కూడా ఉంది. షీ టుక్ ఇట్ అండ్ చాలా మంచి చేసింది. ఇప్పుడు హత్యకు వచ్చేప్పటికి నాకు మదాలో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఫర్ మీ అంటే డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాకపోవడానికి నోన్ ఫేస్ లేదు, సేలబుల్ ఫేస్ లేదు, వీళ్ళు ఎవరో తెలీదు. వాళ్ళు మళ్ళీ అంటే హీరోయిన్ అంటే మనకి తెలుగులో సర్టెన్ స్టాండర్డ్స్ ఉంటాయి, యూనో ఇలా కనిపించాలి, అందంగా ఉండాలి, ఇలా ఉండాలి. షీ డజంట్ మీట్ దోస్ స్టాండర్డ్స్. నాకు మై క్యారెక్టర్ వాజ్ లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ చూడ్డానికి.
సో ఇప్పుడు మా హత్యకి ఐ వాంటెడ్ టు హ్యావ్ 1 or 2 సేలబుల్ ఫేసెస్. అట్లా అని నేను ఫస్ట్ నా మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి సుధారావు ఇస్ ద క్యారెక్టర్స్ నేమ్. సో షీ ఈజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ హూ ఇస్ ప్లేస్డ్ ఇన్ దిస్ కేస్ టు ఇన్వెస్టిగేట్. సో నౌ షీ ఈజ్ ది ఐస్ ఆఫ్ ది ఆడియన్స్. సో తను ఎలా అయితే కేసులో వెళ్తూ ఉంటుందో ఆడియన్సెస్ కూడా తనతో పాటు అలా ట్రావెల్ అవుతూ ఉంటారు. దే ఆల్సో డిస్కవర్ వాట్ ఎవర్ సుధా ఈస్ డిస్కవరింగ్. సో ఇది మూవీ స్క్రీన్ ప్లేని మొత్తం డ్రైవ్ చేసేది సుధా క్యారెక్టర్. సో సుధా క్యారెక్టర్కి నేను ఎవరన్నా మంచి పెద్ద నోన్ ఫేస్ పెట్టుకుందాము అని అనుకున్నాను. బట్ అగైన్ వీ హ్యాడ్ సర్టన్ లిమిటేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బడ్జెట్. ఉంది బడ్జెట్, బట్ లిమిటెడ్ బడ్జెట్. సో దాంట్లో వీ ట్రైడ్ టు రోప్ ఇన్ వన్ యాక్ట్రెస్ ఫ్రమ్ బాంబే అండ్ షీ వాజ్ సమ్ వన్ హూస్ వర్క్ ఐ యూస్ టు అడ్మైర్ ఎ లాట్. అంటే నేను తనతో నా లైఫ్లో ఎప్పుడైనా మాట్లాడతాను, వర్క్ చేస్తానని కూడా అనుకోలేదు. బట్ షీ వాజ్ అ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ ఇట్. వీ రీచ్డ్ అవుట్ టు హర్. షీ లైక్ ద స్టోరీ. తను ఆన్లైన్లో మేము నరేషన్ ఇచ్చాము, అంత లుక్ అంతా అన్నీ చేసుకున్న తర్వాత వచ్చాక ఇట్ డిడ్ంట్ వర్క్ అండి. అంటే మనకి ఆ టైమింగ్స్ మ్యాచ్ అవ్వదు. మనకి 6 to 6 కాల్ షీట్ ఉంటుంది. దే కమ్ టు ద సెట్ at 9 o'clock. రెడీ అయ్యి మళ్ళీ సెట్కి మనకి షార్ట్ వచ్చే వరకు 10:30 అవుతుంది. వచ్చిన తర్వాత నో ప్రిపరేషన్ విత్ ద డైలాగ్. 6 o'clock అక్కడ ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి? అంటే నేను అంత ఎర్లీగా రాలేను, మీరు ఎలా వచ్చి ప్రెప్ చేసుకుంటారు కదా అంటే వాళ్ళ మేనేజర్ని మేము రిక్వెస్ట్ చేసేవాళ్ళం. అట్లీస్ట్ కొంత షూటింగ్ జరిగింది ఆవిడతో. 3 days షూట్ చేసాము. చూసాక ఓహో ఈ 3 days షూట్లో మేము వీ కుడ్ నాట్ ఎక్స్ట్రాక్ట్ ఈవెన్ అ 1 minute ఆఫ్ అవుట్పుట్. నేను జనరల్గా ఈ హత్య మూవీ మొత్తం 26 daysలో మేము షూట్ ఫినిష్ చేసాం. అలాంటిది 3 daysలో 1 minute అవుట్ కూడా రావట్లేదు. సో ఇట్ వాస్ బికమింగ్ వెరీ ట్రబుల్సమ్. అంటే మాకు డబ్బులు అయిపోతున్నాయి, చూస్తా వేస్ట్ అయిపోతుంది. సో ఐ టుక్ అ కాల్ ఆఫ్ స్టాపింగ్ ద షూట్. తర్వాత మళ్ళీ ఇలా కాదు, మనకి పెద్ద ఫేస్ అవసరం లేదు. ఐ వాంటెడ్ సమ్ వన్ హూ ఈస్ వెరీ ప్యాషనేట్ అండ్ నాకు టైం అంటే టైం పంక్చువల్గా ఒక డెడికేషన్తో ప్రిపేర్ అయ్యి నేర్చుకొని రిహార్సల్. షీ వాజ్ నాట్ అగ్రింగ్ ఫర్ రిహార్సల్స్ ఆల్సో, ఫర్ రీడింగ్ సెషన్స్ ఆల్సో. సో అలా కాకుండా ఐ వాంటెడ్ సమ్ వన్ హూ విల్ పుట్ దట్ డెడికేషన్. సో ఎవరు దొరికారు ఫైనలీ? ధాన్య బాలకృష్ణ. సో ఐ థింక్ దట్ వే ఐఎమ్ లక్కీ టు రోప్ హర్ ఇన్. అంటే ఆ అమ్మాయి కళ్ళు దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్. అండ్ సుధా క్యారెక్టర్ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే తనకి స్టైలింగ్ చేసిన తర్వాత ధాన్య ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే వీ బిలీవ్ దట్ అలా లుక్ వచ్చింది. అండ్ ద మేనరిజమ్స్ దట్ షీ క్యారీడ్, ద వే షీ వాజ్ హ్యాండ్లింగ్, అంటే తను షీ హ్యాస్ టు సిట్ అండ్ ఇంట్రాగేట్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఆ హూందా ఇది యునో దట్ ఆరా దట్ షీ క్యారీడ్ చాలా బాగా వచ్చింది ధాన్య క్యారెక్టర్ అయితే. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ వే. And then Ravi Verma garu played another important role, which is Dharmendra Reddy. Vivekananda gari character inspire cheskoni rasina character is played by Ravi Verma. Singer Ravi Verma. Singer mana Vennela Ravi Verma garu. Oh, Vennela Ravi Verma garu. Okay. So ఆయనకి కూడా అంటే ఆయనకి నాకు మదాలో ఒక చిన్న అసోసియేషన్ ఉంది. చాలా చిన్న క్యారెక్టర్ చేశారు ఆయన. అంటే హీ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ మై ఫిలిం, బట్ అప్పటికి షూట్ అంతా అయిపోయింది. బట్ వెరీ స్మాల్ క్యారెక్టర్ ఉంది అంటే నో మ్యాటర్ వాట్, చిన్నది పెద్దది కాదు, లెట్స్ అసోసియేట్ అని. సో ఆ కనెక్షన్ పైన నేను మదా నుంచి ఒక కాస్ట్ ఏదైనా రిపీట్ చేశాను ఫర్ హత్య అంటే హీస్ ద ఓన్లీ వన్. సో దీనికి మళ్ళీ ఆయనకు కూడా హీ హ్యాడ్ లాట్ ఆఫ్ అప్రిహెన్షన్స్ దట్ నేను సూట్ అవుతానా సూట్ అవ్వనా. సో అంటే ఈ క్యారెక్టర్ ఎస్పెషలీ వీ హ్యాడ్ టు టేక్ లాట్ ఆఫ్ కేర్ బికాస్ ఒక పీపుల్స్ పర్సన్, వెల్ నోన్ పర్సన్ ఇన్ ద పీపుల్. సో నేను సూట్ అవుతానా, విల్ పీపుల్ యాక్సెప్ట్ మీ, విల్ పీపుల్ బీ ఏబుల్ టు లుక్ ఎట్ మీ ఇన్ దట్ వే. దెన్ వీ డిడ్ ద లుక్ టెస్ట్. ఆయన పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యారు అంటే పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. మై ఇంటెన్షన్ వాజ్ నాట్ టు రోప్ ఇన్ సమ్ వన్ టు లుక్ అ లైక్ ఆర్ యునో అలా చేసే ఇంటెన్షన్ లేదు. బట్ ఒక బిలీవబిలిటీ, మనం ఇప్పుడు క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వలేదు అంటే ద హోల్ స్టోరీ విల్ ఫాల్ ఫ్లాట్. అవును, యూ హ్యావ్ టు లైక్ ఓకే ఈ క్యారెక్టర్ ఇది అంటే మనం నమ్మి మనం ఓన్ చేసుకోగలితేనే వీ ఫాలో దెమ్ అండ్ యునో ట్రావెల్ త్రూ ద స్టోరీ. అండ్ దిస్ ఇస్ అ వెరీ కీ క్యారెక్టర్, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంతే కదా. సో ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే జస్ట్ గడ్డం తీసేసి కొంచెం హెయిర్ కొంచెం చిన్న చేయించి అద్దాలు పెట్టేస్తే హీ వాజ్ లుకింగ్ సో మచ్ బిలీవబుల్ లైక్ హిమ్. సో అండ్ దెన్ వన్ మోర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇస్ దర్. అది పూజా రామచంద్రన్ ప్లే చేశారు. సో షీ స్వామిరారాలో ఐ రియలీ లైక్డ్ హర్ పర్ఫార్మెన్స్. సో బట్ తను చాలా గ్యాప్ తీసుకున్నారు తెలుగులో బికాస్ షీ వాజ్ మ్యారీడ్ అండ్ షీ హ్యాడ్ అ న్యూ బార్న్. సో ఇలా అంతా ఉంది. ఆఫ్టర్ 7 years ఐ థింక్ షీ ఈస్ మేకింగ్ అ కమ్ బ్యాక్. సో నేను రీచ్ అవుట్ అయ్యేటప్పుడు కూడా తను చేస్తుందా చేయదా అన్న డౌట్తో ఐ రీచ్డ్ అవుట్ టు హర్.
షీ రియలీ లైక్ ద క్యారెక్టర్ అండ్ షీ అసలు ఒక పాట అయినా ఉందా బ్యాక్గ్రౌండ్ లో అయినా ప్లే అయ్యేది? ఒక్క పాట ఉందండి. అసలు పాట పెట్టే అంటే ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ నెరేటివ్ లో ఇది హత్య ఆ టైప్ లో ఏదో ఆ టైప్ లో లేదు. మా అందరు నవ్వుతున్నారు మా ప్రవీణ్ అందరు కానీ. ఆ టైప్ లో లేదు, బట్ దెర్ ఇస్ అ స్టోరీ టెల్లింగ్ సాంగ్. అంటే బేసిక్ గా మన జాన్రాకి సింక్ కానీ సాంగ్ లవ్ సాంగ్, బట్ ఇట్ హ్యాస్ అ స్టోరీ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓహో. సో అయితే మీరు ఆ క్యారెక్టర్ పెట్టారా? అంటే ఎవరైతే మర్డర్ అయ్యి ఉంటారో ఆ క్యారెక్టర్ తాలూకు సెకండ్ వైఫ్ క్యారెక్టర్ అది ఇట్స్ సర్ప్రైజ్ క్యారెక్టర్ అండి. అన్ని చెప్పేస్తే ఎలాగంటారా? అండ్ వీఆర్ రిలీజింగ్ ద ట్రైలర్ లైక్ ఇన్ అ డే ఆర్ టూ. అందులో తెలిసిపోతుంది. we open up lot of చాలా అయితే చాలా ఇంట్రీగింగ్ గా ఉంది మీరు. ఎందుకంటే అందరూ ఒక బర్డ్స్ ఐ ఒక టాప్ యాంగిల్ వ్యూలో అందరికి ఉండే డౌట్లకి మీరు చాలా విషయాలు పాజిటివ్ గా అంటే లాజికల్ గా రాషనల్ గా కొన్ని లీడ్స్ ఇచ్చుంటారు. దిస్ కుడ్ హ్యావ్ బీన్ ద యాక్చువల్ ఇష్యూ అని అనిపిస్తుంది అందరికి, అంతేనా? అనిపిస్తుంది. అంటే బేసిక్గా నాకు ఒకటేమంటే అండి, పీపుల్ టీజర్ వచ్చిన తర్వాత ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత వాళ్ళు అంటే లాట్ ఆఫ్ పీపుల్ రీచ్డ్ అవుట్ టు మీ అండ్ దే ఆస్క్డ్ మీ లైక్, ఎందుకు వై యూ మేకింగ్ అ ప్రాపగండా ఫిలిం, ఇదేమైనా ఆబ్లిగేషన్ పైన చేస్తున్నావా లేకపోతే ఎవరైనా డబ్బుల కోసం చేస్తున్నావా ఏంటి అని చెప్పి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దట్ జస్ట్ బేసింగ్ ఆన్ ద ఫస్ట్ లుక్ అండ్ టీజర్, just because of the choice of subject that I took, don't judge it, don't judge a book by its cover annattu, just adi chusi judge cheyoddu. It's a very well made investigative thriller, and oka 1 year of research undi dintlo. Chaala material gather chesanu, chaala mandito velli nenu maatladanu ee case ki sambandhinchi. Krishna Reddy garu villandarni kalsi vachanu. I went, I saw Dastagiri illu ela undi, Umashankar Reddy illu ela undi. మీకేమీ బెదిరింపులు రాలేదా? సోఫార్ అయితే నథింగ్ అండి. రావులేండి అలా. మరి నేను సోఫార్ అంటే ఏదో పెద్ద నేను చెప్పి అన్నట్టు బాగుండదు. అర్థమైంది. నో ఐ అండర్స్టాండ్. ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్ అండి. అంటే నేను మ్యాక్సిమం 90% ఈ పొలిటికల్గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని నేను ట్రై చేశాను. బట్ ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పొలిటీషియన్, ద క్యారెక్టర్స్ ఫ్యామిలీ ఇస్ అ పొలిటికల్ ఫ్యామిలీ. సో దీంట్లో ఆ పాలిటిక్స్ అనేది ఇంబైబ్ అయిపోయి ఉంటుంది స్టోరీలో. వీ కెన్ నాట్ సపరేట్ ఇన్ సమ్ ఏరియాస్. సో దట్ ఐ హ్యాడ్ టు కీప్ ఇంటాక్ట్. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో పొలిటికల్ గ్లిచ్ అనేది రాకుండా ఐ మేనేజ్డ్. కుండ బద్దలు కొట్టి విద్య ఎవరు హత్య చేశారని మీరు పెట్టారు చెప్పండి. ఆ సినిమా చూడాలంటారా? అంతేగా అండి, అదే కదా సినిమా. అర్థమైంది. సో అయితే ఇది ఆర్ యూ రిలీజింగ్ ఇట్? అంటే థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు అయితే? 24th ఇట్ ఈస్ రిలీజింగ్. నిజంగా? వావ్. అయితే తప్పకుండా. చాలా ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే విద్య, మీరు బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు ఇండస్ట్రీలో? బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. అంటే మీరు ఎంత ప్యాషనేట్గా ఫిల్మ్ మేకింగ్ స్టడీ చేస్తుంటే ఎక్కడైనా నేర్చుకున్నారా? డిడ్ యూ గో టు ఫిల్మ్ స్కూల్? నో అండి, సెల్ఫ్ టాట్. అన్ని సెల్ఫ్ టాట్తో మీరు పిల్ల కాదు పిడుగన్నట్టు మీరు ఫస్ట్ సినిమా తీసేశారు. అది కూడా స్పై సినిమా. దానికి అవార్డులు వచ్చి పడేసాయి, ఎడాపడ. అది కూడా 26 అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు. ఇప్పుడు రెండో సినిమా ఏమో ఒక యథార్థ గాథని మీరు సాహసించి, అది పెద్ద పొలిటికల్ కత్తులు ఉన్నాయి చుట్టూ అని తెలిసి కూడా దీన్ని నరేట్ చేసి అంతమందిని బాంబేలో ఎక్కడెక్కడో కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన లాట్ ఆఫ్ కన్విక్షన్ దేర్ అండ్ క్లారిటీ. వావ్. థ్యాంక్ యూ అండి. చెప్పండి. I just hope and because I come from some credibility as a filmmaker, like I just hope audiences also give a benefit of doubt for Hatya, and they just come and watch it to know what it is exactly. సో గ్రోయింగ్ అప్ వాట్ వాజ్ యువర్, ఇప్పుడు ఇవిడే మన మీ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ కాకుండా గుల్జార్? Actually, and her work inspires me, but my favorite filmmaker is Andrei Tarkovsky. And ఎడాపెడా సినిమాలు చూసేవారు అయితే? అంటే అన్నీ ఇలా కొంచెం డార్క్ ఫిల్మ్స్ ఐ లైక్. నాకు కూడా కొంచెం నెట్ఫ్లిక్స్లో అవి చూసినప్పుడు, ఎందుకంటే ఎంతసేపు మళ్ళీ ఎలాగో లైఫ్ నాకు చాలా గుడ్గా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మళ్ళీ ఈ సినిమాకి వెళ్ళి పాటలు పాడుకుంటా అలా కాకుండా ఒక ఆలోచింప చేసే సినిమాలు అయితే బాగుంటాయి. వెరీ ట్రూ. సో బట్ మీకంటే ఇది లైవ్లీహుడ్ అయిపోయింది ఇది, అండ్ దిస్ ఇస్ ఆల్సో యువర్ లైవ్లీహుడ్ అదర్ దెన్ యువర్ ప్యాషన్? This is my only livelihood. And this is your life basically. Livelihood and ఎందుకు సెపరేట్ చేయడం? Actually నేను వేరే ఒక I made a documentary before making Hatya. So Mada tarvata I worked on one documentary that is also a real life murder case.
సో అప్పుడు యాక్చువల్లీ నాకు ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అ డాక్యుమెంటరీ వాజ్ వెరీ నైస్. అంటే మనం ఫిలింలో కూర్చొని మనం సొంతంగా స్టోరీ రాస్తాము, మనం క్రియేట్ చేసిన వరల్డ్, మనం క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అంతా మనకెలా అలా రాస్తాం. బట్ మేకింగ్ అ డాక్యుమెంటరీ వాజ్ ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ అన్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ. అండ్ ఐ హ్యాడ్ టు ఇన్వెస్టిగేట్ డీపర్ ఇన్ టు ద కేస్, ఫైండ్ అవుట్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. ఇట్ వాజ్ వెరీ అడ్వెంచరస్ అండ్ థ్రిల్లింగ్. సో అలా నాకు కొద్దిగా ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సైడ్ ఐ థింక్ ఐ గార్నర్డ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ దట్ ప్రాజెక్ట్ ఐ గెస్. సో మరి ఈ సినిమాని మీరు మదా సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళు ఎవరైనా చూసారా? అన్ని అవార్డ్స్ వచ్చాయి కదా, నోన్ పీపుల్ చూసారా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు? యా, యాక్చువల్లీ నాకు మదాకి హరిశంకర్ గారు, నవదీప్ దే సపోర్టెడ్ అ లాట్ అండి. అంటే హరిశంకర్ గారిని నేను అప్రోచ్ అయ్యి, సార్ ఇలా నేను ఒక మూవీ తీశాను, ఇట్ హ్యాస్ వన్ సో మెనీ అవార్డ్స్, బట్ నాకు ఇండస్ట్రీలో నేను దీన్ని బయటకు తీసుకురాలేకపోతున్నాను, చాలా మందికి షోస్ చేశాను, ఇలా ఇలా ఉంది నాది పరిస్థితి, ఐ జస్ట్ వాంట్ యూ టు వాచ్ ద ట్రైలర్ అని అడిగాను. ఆయన ట్రైలర్ చూసి హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ డెఫినెట్లీ నేను ఐ హెల్ప్ యూ అని మహేష్ కోనేరు గారిని రిక్వెస్ట్ చేసి హీ గాట్ మై ఫిల్మ్ రిలీజ్డ్. హరిశంకర్ గారు, if he didn't take a stand for me that day, I think Mada would have never seen the light. Right. So I'll be forever grateful to him for that. And Navdeep kuda tanaki see space undindi kada appudu, so he watched the film, he was pretty impressed, and the help that I can do is I can come and promote your film and you can use see space any shows, evariki any shows eskunna, you don't have to pay, you do press meets here, you do whatever you want here, the space is like yours and anko, you don't have to pay and use it. Navdeep garu, yeah, he helped a lot. సో అయితే అలా మీరు బట్ వేరే ఇప్పుడు హత్య సినిమా మరి కొంచెం కాంట్రవర్షియల్ కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి చూపించబోతున్నారా? నేను యాక్చువల్లీ నేను ఇంకా అసలు ఎవరిని అప్రోచ్ అవ్వలేదండి. అంటే నేను ఫస్ట్ లుక్ టీజర్ వేసిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి అప్రోచ్ అవుదాం అనుకున్నాను. బట్ ఆ టీజర్ వచ్చిన తర్వాత ద రియాక్షన్, అంటే పీపుల్ ప్రాపగండా ఫిల్మ్ తీస్తున్నాను అలా అనుకొని, ఆర్ పొలిటికల్ ఫిల్మ్ తీస్తున్నాను అనుకొని, ద వే దే ఆర్ రియాక్టింగ్, నేను ఇప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ డింట్ వాంట్ టు పుట్ దెమ్ ఇన్ అ పొజిషన్ వేర్ they might feel they don't want to associate with something like this. అలా వాళ్ళకు ఒక సెకండ్ థాట్ వచ్చే పొజిషన్లో నేను పెట్టదలుచుకోలేదు. సో నేను వెళ్ళలేదు, నేను ఆడలేదు. సో అంటే మూవీ నేను ఏం తీసాను అనేది నాకు తెలుసు, అది మూవీ చూస్తే తెలుస్తుంది, ఆర్ అట్లీస్ట్ ట్రైలర్ విల్ గివ్ అ హింట్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్. మేబీ నా సైడ్ నుంచి మిస్టేక్ ఏం జరిగిందంటే, నేను ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని నేను చెప్పి వస్తున్నప్పుడు నేను ఆ సైడ్లోనే నేను టీజర్ కట్ చేయాల్సింది. నేను ఐ థాట్ దట్ దిస్ ఈస్ ద కేస్ అని నేను ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుని ఇలా కట్ చేశాను టీజర్, బట్ అది రాంగ్గా ప్రొజెక్ట్ అయింది. సో మేబీ నేను నా సుధా క్యారెక్టర్ చుట్టూ ఆ ఇన్వెస్టిగేటివ్ దీంట్లో ఐ షుడ్ హ్యావ్ కట్ మై టీజర్, సో దెన్ అది కరెక్ట్గా ప్రొజెక్ట్ అయ్యేదేమో. సో అయితే మరి ఇప్పుడైతే ఈ సినిమా తర్వాత మీకు మళ్ళీ ఆపర్చునిటీస్ పొలిటికల్ ముద్ర పడకుండా, ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఆపర్చునిటీస్ అవే వచ్చి ప్రొడ్యూసర్స్ విల్ అప్రోచ్ అని మీ కెరియర్ని ఎలా మీరు, బికాస్ ఉమెన్ టెక్నీషియన్కి అంత ఈజీ కాదు ఇండస్ట్రీలో, మీకు తెలుసు. అంటే నాకు ఒకటి ద థింగ్ ఇస్ ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ ద ప్రాజెక్ట్స్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఓన్లీ, బికాస్ ద క్రియేటివ్ లిబర్టీ దట్ ఐ హ్యావ్. అంటే ఎవరో డబ్బులు పెట్టాలి కదా, కానీ ఎవరో డబ్బులు ఇప్పుడు ఇది రిటర్న్ వస్తే దీన్ని మళ్ళీ మేమందరం మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ పెడదాం అనుకుంటున్నాం. అండ్ వి ఆల్రెడీ మీ టాటూలకు డబ్బులు ఎవరు ఇస్తారమ్మా? నేను 100% దీనిలో ప్రాఫిట్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతేగా. సో ఆల్రెడీ వీ హ్యావ్ వన్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ ప్రాజెక్ట్ ఇన్ హ్యాండ్. దీని తర్వాత ఐ విల్ హ్యావ్ టు కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ ఉంది, విచ్ ఇస్ అ డాక్యుమెంటరీ చెప్పాను కదా, అండ్ దానిపైన నాకు ఇంకా ఎక్కువ హోప్స్ ఉన్నాయి. సో ఐ ఫీల్ దట్ విల్ గెట్ మీ మచ్ మోర్ నేమ్ అండ్ అటెన్షన్ అని నేను అనుకుంటున్నాను. సో టెక్నీషియన్గా మీకు ఛాలెంజెస్ వచ్చాయా? అంటే బీయింగ్ అ ఉమెన్ టెక్నీషియన్, ఒక డైరెక్టర్గా చాలా మంది అమ్మాయిలు చూడం, ఎస్పెషలీ కొంచెం ఇండిపెండెంట్గా థింకింగ్ ఉన్న వాళ్ళని తక్కువ చూస్తాం మనం, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో. బాంబేలో మేబీ యూ ఫైండ్ అ లాట్ ఆఫ్ వెరీ గుడ్ టెక్నీషియన్స్ ఆర్ విమెన్, బట్ అంటే బేసిక్గా there are many days on sets where I am the only female మొత్తం సెట్లో. అంటే ఇంకా రైట్ ఫ్రమ్ లైట్ మెన్ నుంచి డిఓపి వరకు, అంటే అన్ని మేకప్, ఎవ్రీ డిపార్ట్మెంట్ దేర్ ఆర్ ఓన్లీ మెన్, కాస్ట్యూమ్స్ ఎవ్రీవేర్. ఐ వాజ్ ద ఓన్లీ ఫీమేల్ మెనీ డేస్. నాకు ధాన్యా పూజ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఎక్స్ట్రా యాడ్ అయ్యేవాళ్ళు ఫీమేల్స్ అంతే. బట్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఐ వాజ్ అన్కంఫర్టబుల్ ఆర్ ఎనీథింగ్. మనకి ఫస్ట్ డే ఒకటే యూ గెట్ టు సెట్ ద వైబ్ ఆఫ్ యువర్ సెట్. కరెక్ట్. సో ఆ ఫస్ట్ డేలో ఇఫ్ యువర్ సెట్ ఆర్ ఇఫ్ యువర్ టెక్నీషియన్స్ ఆర్ ఇఫ్ యువర్ క్రూ feels that she's capable enough to pull off a film or capable enough to take that leadership
అని వాళ్ళు అనిపిస్తే దే విల్ జస్ట్ లిసన్ టు యూ, సరెండర్ అండ్ లిసన్ టు యూ. సో మదాకి నాకు అది రావడానికి ఒక 1 or 2 days పట్టింది. బట్ ఫర్ హత్య ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే న్యూ మై ప్రీవియస్ వర్క్, సో దే న్యూ దట్ షీఈస్ సమ్మన్ హూ నోస్ హర్ జాబ్. అది సో దట్ రెస్పెక్ట్ అండ్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ దేర్. సో మరి ఈ డాక్యుమెంటరీ హత్య ఇవన్నీ అయిపోయాక వాట్స్ యువర్ నెక్స్ట్ వన్ విద్య? నెక్స్ట్ కథ ఎలా ఉండబోతోంది? లేదు ఆవిడ మేఘనా గుల్జార్ గారి గ్రాఫ్ చూసుకుంటూ లేదండి, అంటే యాక్చువల్లీ నేను వీటికన్నా ముందు ఐ రోట్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నేను అది యాక్చువల్లీ మై మదర్ అండ్ ఎవ్రీ మదర్కి ఒక ట్రిబ్యూట్ లాగా రాసుకున్న స్టోరీ. ఐ నేమ్డ్ ఇట్ యాజ్ కల్ప. సో అది మనకి వెరీ పీరియడ్ బ్యాక్ డ్రాప్లో ప్రీ ఇండిపెండెంట్ టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో సెట్ అయిన స్టోరీ అనమాట. సో ఇట్స్ అ వెరీ డార్క్ ఫిలిం. ఇట్స్ అ సర్వైవల్ థ్రిల్లర్ విచ్ ఇస్ సరౌండెడ్ బై లాట్ ఆఫ్ సూపర్స్టిషియస్ బ్లాక్ మ్యాజిక్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. అగైన్ ఫీమేల్ సెంట్రిక్ స్టోరీ. సో అది ఐ వాంటెడ్ టు డూ దాట్ యాజ్ మై సెకండ్ ఫిలిం, బట్ ఇట్ నీడెడ్ బిగ్ బడ్జెట్స్. అండ్ మనకి ఫీమేల్ సెంట్రిక్లో పెద్ద బడ్జెట్ పెట్టాలి అంటే వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ యాక్ట్రెసెస్. సమాంత, సాయి పల్లవి, ఇలా కొంతమందే ఉన్నారు మనకి. సో అందులో పెద్ద స్టార్ కాస్ట్ అనుకుంటున్నారు అయితే మీరు? అంటే ఆ మూవీ చేయడానికి నాకు బడ్జెట్, గుడ్ బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ మనం రిటర్న్స్ రికవరీ కావాలంటే పెద్ద నోన్ ఫేసే ఉండాలి, ఉంటే మంచిది. దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ దట్ సేలబిలిటీ. మీకు కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు కదా. ఆబ్వియస్లీ ఒక స్టార్ వాల్యూ ఇస్ ఎ స్టార్ వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. వెరీ ట్రూ. సో అలా అది ఇట్ కుడెంట్ మేనిఫెస్ట్ టిల్ నౌ, బట్ ఐ హోప్ ఆఫ్టర్ హత్య అండ్ మై డాక్యుమెంటరీ కమ్స్ అవుట్ ఐ వాంట్ టు మేక్ దట్ హ్యాపెన్. ఇంకా ఏంటి హాబీస్ మీవి? హాబీస్ టు ట్రావెల్ విత్ మై డాగ్స్. ఐ హ్యావ్ 3 డాక్షన్స్. సో ఒక 3 dogs, ఒక పిల్లి ఉంది నా దగ్గర. సో వాటిని వేసుకొని, పిల్లి 3 కుక్కలు ఉన్నాయి. సో ఐ కీప్ హ్యాపీగా ఉంటాయా కలిసి? యా దే ఆర్ ఆల్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. నో, అన్నీ దే ఆల్ స్లీప్ టుగెదర్, దే ఈట్ టుగెదర్, దే ప్లే టుగెదర్, వెరీ క్లోజ్లీ బాండెడ్. ఊరికి అనవసరంగా పేరెంట్స్ తిడతారు, పిల్లి కుక్కలా కొట్టుకుంటున్నారు. లేదు, చాలా. నాకు ఆఫీస్లో ఐ హ్యావ్ 4 stray dogs అండ్ ఇంట్లో ఐ హ్యావ్ 3 dogs అండ్ అ క్యాట్. సో దే కీప్ మై లైఫ్ గోయింగ్ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్. బాబోయ్, అసలు అంటే కుక్కలు పెంచడం చాలా, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. బట్ ఐవ్ హర్డ్ గ్రేట్ స్టోరీస్ ఆఫ్ డాగ్ లవ్, పీపుల్ హూ రేజ్ డాగ్స్. బట్ చాలా ఇంట్రెస్టింగ్ టు మీట్ యూ, బికాస్ విద్య చాలామంది నేను అన్నట్టు మళ్ళీ ఇంత సీరియస్ మైండెడ్ టెక్నీషియన్స్, అంత క్లారిటీ ఉన్న వాళ్ళు తక్కువ మంది కనిపిస్తారు. అలా అని ఫీల్ గుడ్ సినిమాలు మంచివి కాదని కాదు, బట్ యూ టేకింగ్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ అ జానర్. ఒక చాలా అన్యూజువల్ స్టోరీస్ చెప్పాలి, నేను రోజువారీ రన్ ఆఫ్ ద మిల్ వద్దు అని అనుకోవడం చాలా పెద్ద సాహసం. ప్లస్ ఈ సినిమా ఇండస్ట్రీలోకి దిగి అవార్డ్స్ కొట్టేసి ఫస్ట్ సినిమాతో రెండో సినిమాని ఇంత ఒక డేరింగ్ అడ్వెంచరస్ ఫిల్మ్ని అటెంప్ట్ చేయడం కూడా, రెండోసారి మీరు మార్కులు కొట్టేశారు. థ్యాంక్ యూ. మూడోసారి యు ఆర్ గెటింగ్ రెడీ విత్ అ లాట్ ఆఫ్ positivity for your next one. So we wish you all the very best. Thank you. And Hatya kosam wait chestu, ante Hatya cinema kosam wait chestu untam andaram. Thank you so much for coming today. Thank you so much for having me.